श्रीमान परेड पर 275 ऑफिसर सम्मेलन आपके निरीक्षण के लिए श्रीमान। श्रीमान परेड मंच से गुजरने की आज्ञा प्रदान करें।
the participants and RSIs and all the officers in the parade, Special SP, DSPs, RIs, RSIs, ASIs, head constables and AR constables, parade commander, అందరికీ అండ్ బ్యాండ్ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మంచి పెరేడ్ చేశారు అందరూ కూడా. I appreciated all the parade performers. At the same time, I welcome all the officers. తిరుపతి చాలా ప్రతిష్టాత్మకమైన నగరం. అందులో ఎవ్రీడే ఒక ఛాలెంజ్ ఉంటుంది. ప్రతిరోజు విఐపీస్ని మనం డీల్ చేస్తుంటాం. వారి ప్రోటోకాల్ స్టడీస్లో భాగంగా సెక్యూరిటీలోనే కాకుండా వారి సెక్యూరిటీ ఆస్పెక్ట్స్ మనం చాలా ఇంతకుముందు పూర్వ కాలంలో కూడా చాలా వరకు మనం ఫేస్ చేయడం జరిగింది. పెద్ద పెద్ద ఇన్సిడెంట్స్, ఐడబ్ల్యూ అయితేనేమి, అదర్ యాక్టివిటీస్ అయితేనేమి, ఇవన్నీ కూడా బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం వీటికి బేస్ సెక్యూరిటీని ప్రాపర్గా చూసుకునే బాధ్యత ఏఆర్ మీదే ఉంది. కాబట్టి ఏఆర్ అనేది మన బ్యాక్ బోన్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్. తిరుపతి నగరానికి వెనుక కనపడకుండా ఒక బ్యాక్ బోన్గా మనం ఉంటాం ఎప్పుడు కూడా. మీ అందరూ కరెక్ట్గా చేస్తేనే ఏ విఐపి కార్యక్రమం అయినా సుజావుగా కొనసాగుతుంది, కంప్లీట్ అవుతుంది. కాబట్టి ఇప్పటివరకు చాలా మంచి పేరు మనం తిరుపతి పోలీస్ పరంగా తీసుకురావడం జరిగింది. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా మీ అందరి సహకారంతో తిరుపతి జిల్లాని అన్ని ప్లేసెస్లో కూడా ముందుంచడానికి ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటాం. అందరూ కూడా డిసిప్లైన్గా ఉండడానికి ప్రయత్నించాలి. డ్యూటీలో అయితేనేమి లేదా ఫ్యామిలీ పరంగా అయితేనేమి ఒక బాధ్యత గల పౌరుడిగా కాకుండా పోలీసుగా ఇంకా ఎక్కువ బాధ్యతగా మనం నిర్వర్తించాల్సిన అవసరం ఉంది. ప్రజెంట్ ఉన్న సొసైటీలో సోషల్ మీడియా, యాక్టివ్గా ఉన్న ఇంటర్నెట్, ఓపిక, చాలా సమయ పాలన, చాలా డిసిప్లిన్ అనేది చాలా అవసరం. ఎక్కువ కాలం ఎక్కువ టైం మనం విధులు నిర్వర్తించడం వల్ల ఒక్కోసారి మనం చేసే పనులలో ఆ ఓపిక నశించడం వల్ల ఒక్కోసారి అనవసరంగా కొన్ని ఇబ్బందులు పడాల్సి వస్తుంది. కానీ మన పేషెన్సే ఎప్పుడు కూడా మంచి విధి నిర్వహణకి ఉపయోగపడుతుంది. మీరందరూ అది నేర్చుకోవాలి. అదేవిధంగా ఆరోగ్యం చాలా అవసరం, చాలా ముఖ్యం. వాటిని కాపాడుకోవాలి, కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. విధులు నిర్వర్తించడంలో మీరు ఎంత బాధ్యతగా ఉంటారో యాజ్ ఏ పోలీస్ హెడ్గా మీ అందరి బాగోగులు, మీ ఉద్యోగపరంగా ఉన్న ఇబ్బందులు లేదా ఇతర సర్వీస్ పరంగా ఉన్న ఏ ఇష్యూ ఉన్నా తప్పకుండా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ మీ అందరి ఈ సర్వీస్ ప్రాబ్లమ్స్ కానీ ఇతర ఇష్యూస్ కానీ సార్ట్అవుట్ చేయడానికి 24/7 ఏ రోజైనా ఏదైనా సమస్య ఉన్నప్పుడు మీ పై అధికారికి తెలియజేసుకోవచ్చు. అక్కడ ఎటువంటి మీకు పరిష్కారం కాకపోతే యాజ్ ఏ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్గా ఆల్వేస్ నా ఆఫీస్ ఎప్పుడు అవైలబుల్ ఉంటుంది. జెన్యూన్ ఇష్యూ ఏదున్నా ఎల్లప్పుడూ నా ఆఫీస్ దృష్టికి తీసుకురావచ్చు మీ అందరూ కూడా. అండ్ ఇక్కడండి ప్రతి నెల ఒక దర్బారు పెట్టడం జరుగుతుంది. ఖచ్చితంగా మీ ఏమన్నా ఇష్యూస్ ఉంటే ఆన్ పేపర్ కానీ లేదా మౌఖికంగా కానీ తెలియజేయగలరు. అదేవిధంగా ఎవరైతే పెరేడ్కి రాలేక ఒక పెరేడ్కి రాకపోతే నెక్స్ట్ పెరేడ్ కన్నా వాళ్ళని తప్పించే విధంగా చేసి మీరందరికీ కూడా వాళ్ళకున్న ఇష్యూస్ని వెంటిలేట్ చేయడానికి అవకాశం కల్పించవలసిందిగా ఇన్స్ట్రక్ట్ చేస్తున్నాను అడిషనల్ ఎస్పీ ఏఆర్ని. మీ అందరూ కూడా
ఎందుకు పెరేడ్ పెడతామంటే అప్పుడప్పుడు మన యాక్టివిటీస్ని కరెక్ట్గా ఉన్నాయా లేదా చూసుకోవడానికి, అదేవిధంగా మనలో ఉన్న ఆ సృజనాత్మకత, డ్రిల్, ఇవే మనకి మన డిసిప్లిన్ తీసుకొస్తాయి. కాబట్టి వీటిని ఎప్పుడు మనం మర్చిపోకూడదు. అప్పుడప్పుడు వీటిని మనం కంటిన్యూ చేసుకుంటూ ఉంటేనే మనలో ఆ డిసిప్లిన్ కానీ లేదా ఆరోగ్యకరమైన వాతావరణం కానీ ఏర్పడుతుందని మీ అందరికీ తెలియజేస్తూ, ఐ వన్స్ అగైన్ కంగ్రాచులేట్ ఆల్ ద ఆఫీసర్స్ హూ ఇన్వాల్వ్డ్ ఇన్ ది పెరేడ్. అండ్ as a district boss, I am always available to take care of all the possible things for you. Thank you. Simon, correct smart for this one submit as